వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు జరిగాయని, అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని బైన్సా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. शुभ नामे जागे तव शुभाशिष मागे चाहे तव जय गाथा जय जन मंगलदायक जय हे विधाता जय हे जय हे जय हे जय 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 जय. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారు ఈరోజు మన ఏరియా ఆసుపత్రి బైన్సాకు వారు స్వచ్ఛందంగా ముందు నుంచి ఎన్నోసార్లు హెల్ప్ చేశారు. ఈరోజు కూడా వారు మనకు 25 ఐసీయూ బెడ్స్ మన ఏరియా ఆసుపత్రి బైన్సాకి మరి వారు అనసూయ పవర్ ట్రస్ట్ మిత్రుని సహకారం వారు మనకు డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరము. ముందు కూడా సార్ మా ముందర ఇదే విధంగా హెల్ప్ చేస్తూ 10 మంది ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు ఎక్కువ మందికి హెల్ప్ అవుతున్నాయి. పేషెంట్లు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని ముందు మేము కూడా ఇదే విధంగా సేవలు అందిస్తామని చెప్పి సార్ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నేనైతే ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాను, వైద్య విద్య ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఇస్తాను. ఈరోజు మా బైన్సా ఏరియా హాస్పిటల్ చూస్తే దాదాపు డైలీ 1000 ఓపీడీ పేషెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ సర్జరీలు, డెలివరీ కేసులు, ఆర్థో కేసులు, స్కిన్ స్పెషలిస్టులు, డెంటల్స్ అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యం జరిగింది. నేను వచ్చినప్పుడు ఓన్లీ కేవలం 12 డాక్టర్లు వచ్చారు. ఇప్పుడు దాదాపు 30 డాక్టర్లు ఈ హాస్పిటల్ వచ్చారు. వచ్చే కొన్ని రోజుల్లో మన మంచి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్గా చేయడానికి సిద్ధం ఉన్నాం. వరల్డ్ బ్యాంక్ నుంచి వీళ్లకు మన బైన్సా హాస్పిటల్కు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 5 కోట్లు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ చేసి అన్ని స్పెషలిస్టులు అన్ని విధాలుగా స్కానింగ్స్ అనుకోండి, మన పెథాలజీ అనుకోండి, అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనకు కావాలి, ఆంధ్రలో మనకు ద్రోహం చేస్తున్నారు. వచ్చిన ఫండ్స్ కూడా వాళ్ళే తీసుకుపోతున్నారని 1200 విద్యార్థుల బలిదానానికి గత 11 సంవత్సరాల కింద ఈరోజు 12 సంవత్సరాల్లో మనం ఎంటర్ అవుతున్నాం. పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మెజారిటీ లేకున్నా కూడా మన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మన దగ్గర లేరు. వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణకు టీడీపీ పార్టీ అనుకోండి, సిపిఐ-సిపిఎం అనుకోండి, తెలంగాణ వద్దు అనేటోళ్ళకు కూడా మన మెజారిటీ తెచ్చుకొని ఇలా తెలంగాణ మనం సాధించాం. తెలంగాణ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ ఎందరో మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడిన ఈరోజు మనం 11 సంవత్సరాల కింద తెలంగాణ సాధిస్తున్నాం. ఇంకా మనం చాలా వెనుక ఉన్నాం. మన భారతదేశంలో మన ప్రాంతం చాలా వెనుక ఉన్నది. ఎన్నో రకాలుగా వైద్య ప్రకారం అనుకోండి, విద్యా ప్రకారం అనుకోండి,
ఇరిగేషన్ ప్రకారం అనుకని మనం డెవలప్మెంట్ చేయాలా. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో శ్రీకాంతచారి కానీ 1200 పిల్లగాళ్లకు ఈరోజు మనం గుర్తు చేసే అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు.